మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బాధపడకు, రా. ఇదిగో అత్తయ్య గారు, గాయత్రి ఇక్కడే ఉంది, మీ మనవరాలు. అత్తయ్య గారు ఎందుకలా చూస్తున్నారు? రాధను చూసినప్పుడేమో ఆమె కళ్లల్లో తెలియని మెరుపు, ప్రేమలాంటివి కనపడ్డాయి. గాయత్రిని చూసి ఎందుకంత బెరుకవుతున్నారు? ఏమండి, అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా? డాక్టర్ గారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదా. మీరేం టెన్షన్ పడకండి, అంతా సర్దుకుంటుందండి. కొన్ని రోజుల్లోనే అత్తయ్య గారు మళ్ళీ మనతో మామూలుగా ఉంటారు. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు దేవకి. మరి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే అమ్మ అలా పడిపోవడం ఏంటా అని ఆలోచిస్తున్నాను. అయినా అమ్మ నా పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నాను. ప్రతి అడుక్కి జాగ్రత్తగా ఉండే మనిషి అంత ఈజీగా ఎలా పడిపోతుంది అసలు? అంటే ఈ విషయంలో మీకేదైనా అనుమానం ఉందా అండి? అనుమానం కాదు దేవకి, ఖచ్చితంగా ఏదో జరిగిందనిపిస్తుంది. దీని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. అమ్మో, వీళ్ళు నాన్నమ్మ ఎలా పడిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను దొరికిపోతాను. ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి. లేదు నాన్న, పాపం నానమ్మ మన ఇంట్లో జరిగిన సంఘటనల వలన బాగా డిస్టర్బ్ అయింది. నాకు తెలిసి వాటి గురించి ఆలోచిస్తూ వచ్చింది. అప్పటికి 2-3 సార్లు నానమ్మ నానమ్మ అని నేను గట్టిగా పిలిచాను. కానీ తను నా పిలుపుని పట్టించుకోకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు నానమ్మ కాలు స్లిప్ అయ్యి పడిపోయింది. ఇదంతా నేను చూస్తూ ఉండగానే క్షణంలోనే జరిగిపోయింది. అప్పటికి నేను పరిగెత్తుకుని వెళ్ళి నానమ్మని పడిపోకుండా పట్టుకుందామని ప్రయత్నం చేశాను. కానీ అప్పటికే కాలు స్లిప్ అయిన నానమ్మ స్పీడ్గా అలా పడిపోయింది. ఆ తర్వాత నేను మీ అందరినీ పిలిచాను. ఇదంతా ఆ రాధ క్రియేట్ చేసిన న్యూసెన్స్ వల్లే జరిగింది. లేదంటే నానమ్మ పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదు. ఊరుకో గాయత్రి, నానమ్మకి ఏమీ కాదు. ఎప్పట్లాగే మనతో హ్యాపీగా ఉంటారు. అవును గాయత్రి, ఎంత ఖర్చైనా పర్లేదు. అమ్మకి మంచి వైద్యం చేయించి అమ్మ బాగయ్యేంత వరకు చూద్దాం. అప్పుడు అమ్మే చెప్తుంది ఏం జరిగిందనేది. అమ్మో, ఆ ముసలిది మంచిగా అయ్యి మాట్లాడిందంటే మొదట నా విషయమే చెప్తుంది. నేనే దొంగ గాయత్రిని అని, నిజమైన గాయత్రి రాధ అని చెప్పేస్తుంది. ఎప్పటికీ అలా జరగనివ్వకూడదు. అవసరమైతే ముసల్దాన్ని అట్నుంచటే పైకి పంపించైనా సరే ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి. మళ్ళీ బాగవ్వకూడదు ఆ ముసల్దే.
ఏంటండి రాధా మనోహర్ మళ్ళీ వచ్చారు? మామూలుగా రావడం కాదు, విత్ బ్యాగ్స్ వచ్చారు. పద చూద్దాం. పదండి. మళ్ళీ కాల్ చేస్తా. ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చా? మళ్ళీ ఏం నాటకాలు ఆడడానికి వచ్చారు? పైగా బ్యాగులు తీసుకుని వచ్చారు. అమ్మా అమ్మా, ఈ రాధ మళ్ళీ బ్యాగులతో వచ్చింది. ఏంటి, నా మనవరాలు బ్యాగుతో సహా వచ్చిందా? అంటే ఇక మా దగ్గరే ఉంటుందా? అయినా ఈ సత్యలాంటి మోసగత్తి ఇంట్లో ఉండగా తను బయటెందుకుంటుంది? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వస్తుంది. చూసావమ్మా, రాధ రాత్రి వెళ్ళినట్టే వెళ్ళి పొద్దున్నే బ్యాగులతో సహా వచ్చింది. ఎందుకొచ్చారు? మమ్మల్ని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? ఎన్నిసార్లు మా ఇంటికి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పినా కూడా మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ప్రతిసారి ఏదో ఒక వంకతో వస్తూనే ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయ్యో దేవకి, తనే నీ కూతురు గాయత్రి, మా ఇంటి వారసురాలు. నువ్వు మాటలంటుంది నీ కూతున్నని నువ్వు తెలియక మాట్లాడుతున్నావు. నిజం తెలిసిన నేనేమో ఏమి మాట్లాడలేకపోతున్నాను. నా కుటుంబానికి ఎలాంటి కష్టం పెట్టావు దేవుడా. మోసగతే సత్యనేమో కూతురు అనుకుంటూ నిజమైన కూతుర్ని చీదరించుకుంటున్నారు. అది కాదమ్మా, ఒక్కసారి నా మాట విను. మేము ఎందుకొచ్చామంటే, మీరు ఎందుకొచ్చినా నాకు అనవసరం. మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ ఇంట్లో సెటిల్ అవుదామని వచ్చుంటారు. మర్యాదగా మీరు ముందు బయటికెళ్ళండి. మీరేం చెప్పినా నేను వినను. అమ్మ చెప్పింది అర్థం కావడం లేదా మీకు? ముందు బయటికి నడవండి. ఇంత ధైర్యంగా బ్యాగులతో సహా మీరు వద్దంటున్నా మేము వచ్చామంటే దానికి కారణం ఏమై ఉంటుందో చెప్పడానికి కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా అండి? ముందు మేము చెప్తున్నది విని కదా మీరు మాట్లాడాలి. కనీసం మనిషిని మాట్లాడనివ్వకుండా బయటికి వెళ్ళండి అని గొడవ చేస్తే ఎలా అండి? ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే వచ్చారు కాబట్టి. మొదట ఉద్యోగం అంటూ వచ్చారు, తర్వాత కూతుర్ని అంటూ వచ్చారు. ఇలా ఎన్నిసార్లు మీరు ఇంటికి వచ్చినా అన్నిసార్లు మేము మాట వినాలా? మళ్ళీ ఏదో పథకం ప్రకారమే వచ్చుంటారు, అంతే కదా? కాదు, రాధా, చూస్తుంటే బామ్మ కూడా మనకి ఈ విషయం చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అవును మనోహర్, నాన్నమ్మ మనకి ఇది చెప్పడానికి చూస్తుంది, అంతే కదా నానమ్మ? అదిగో కానీ మనం ఈ విషయాన్ని ప్రూవ్ చేయాలంటే ఎలా మనోహర్? వీళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే
ఈ హడావిడిలో పడి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ విషయమే మర్చిపోయాను. చిచ్చే, ఇప్పుడు కానీ ఈ రాధ మనోహర్లు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అడ్డంగా దొరికిపోతాను. సత్య, ఎంత పని చేసావే! నీ అజాగ్రత్త వల్ల అంత నాశనం అయ్యేలా ఉంది. ఇప్పటికైనా టెన్షన్ కంగారు తగ్గించుకుని రాధా వాళ్ళు వచ్చేలోగా నేనే వెళ్ళి ఆ ఫుటేజ్ ని ఏదో ఒకటి చెయ్యాలి. కమాన్ సత్య, గో! పదరాదా, మనం ముందు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేద్దాం. అందులో ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆధారాలన్నీ దొరుకుతాయి. నానమ్మ, నువ్వేమీ కంగారు పడుకో, మేం చూసుకుంటాం. ఎలాగైనా ఇదంతా చేసింది ఆ సత్యే అని ఆధారాలు చూపించి తన ఆట కట్టిస్తాం. పద మనోహర్. ఇప్పుడు గానీ రాధా మనోహర్లు వచ్చి చూసారంటే మొత్తం బయట పడిపోతుంది. వాళ్ళు వచ్చేలోగా డిలీట్ చేయాలి. అయ్యో, ఈ సిస్టమ్ ఇప్పుడే హ్యాంగ్ అవ్వాలా? ఈలోపు ఆ రాధా వాళ్ళు వచ్చేస్తారు. ఓపెన్ అవ్వు. ఇదేంటి, సిస్టమ్ ఆన్లోనే ఉంది. రాధా ఫుటేజ్ కనిపించట్లేదు. రాధా మానిటర్ రిఫ్రెష్ అవుతూనే ఉంది, కానీ ఫైల్స్ ఏం ఓపెన్ అవ్వట్లేదు. మనోహర్, ఎందుకు ఫైల్స్ కనిపించడం లేదు? అదే అర్థం కావట్లేదు రాధా. దేవుడా, సిస్టమ్ రిఫ్రెష్ అయ్యి ఫైల్స్ ఓపెన్ అయితే నా బండారం బయట పడిపోతుంది. ఏం చేయాలి? రాధా, సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఏమైంది మనోహర్? ఎందుకు వీడియో ప్లే అవ్వటం లేదు? ఫైల్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అన్ని ఫైల్స్ ఎరేజ్ అని వస్తుంది. ఏ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు రాధా. ఏంటి, వీడియో ఫైల్స్ ఓపెన్ అవ్వడం లేదా? అమ్మయ్యా, బ్రతికిపోయాను. మరిప్పుడు ఏం చేద్దాం మనోహర్? సీసీ కెమెరాలో నాన్నమ్మని ఆ సత్యే కావాలని మెట్లపై నుంచి తోసేసింది అన్న అనుమానం నిజమవుతుంది అనుకున్నాం కదా. ఒక్క నిమిషం ఆగు. చా,
కూతుర్ని తోసేసింది నేనే రాధా. నీ దురదృష్టం ఎలా ఉందో చూసావా? ఈ ఇంట్లో ఎన్ని సీసీ కెమెరాలున్నా అవి రికార్డ్ చేసిన వీడియోలు నీకు కనిపించలేదు. ఇక నువ్వు నన్నేమీ చెయ్యలేవు రాధా. ఛ! ఆ వీడియో ఫైల్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం మనోహర్? మనకి దొరికిన ఆధారాలు ఏవి మనకు సపోర్ట్ చేయటం లేదు. ఇలా అయితే మనం ఆ సత్యాన్ని ఫేక్ అని ఎలా నిరూపిస్తాం? నాకేమీ అర్థం కావడం లేదు. రాధా, నువ్వేం కంగారు పడకు. నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడికి హార్డ్ డిస్క్ పంపిస్తే డిలీట్ అయిన వీడియోలను కూడా రికవర్ చేస్తాడు వాడు. నాకు తెలిసి వాడు మనకి హెల్ప్ అవుతాడు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటాడు. కానీ వీడియో మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాడు. అవునవును, నేను మళ్ళీ చేస్తాను. దేవకి, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఎంతో నమ్మిన మనకి ఎంత ద్రోహం చేయాలని చూసిందో మీకు తెలుసు కదా. అలాంటి రాధని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావడం నాకెందుకో నచ్చడం లేదండి. మన నుండి మన కూతుర్ని దూరం చేయాలని చూసింది. మన గాయత్రిని మన ముందే ఎన్నెన్ని మాటలంది. చివరికి బయటికి పంపించాక కూడా మన పరువు మీడియాకెక్కేలా ప్రవర్తించింది. అలాంటి రాధ మన ఇంట్లో ఉంటే ఎందుకో మనసంతా అలజడిగా ఉందండి. తనింతకు ముందు రాధే అయితే నేను చాలా సంతోషించేదాన్ని. కానీ ఇప్పుడు తను పూర్తిగా మారిపోయిందండి. ఏం ఆలోచిస్తున్నారండి? నువ్వు ఒకటి గమనించావా దేవకి? అయ్యో పెద్దమ్మ, అది కదమ్మా, చెప్పాను కదా నన్ను ముట్టుకోవద్దని. ఇదే మంచి అవకాశం. దీనికోసమే కదా నా ఈ డ్రామా అంతా. అమ్మా, నీకేం కాలేదు కదా? అయినా ఎప్పుడూ లేనిది మెట్ల మీద ఎందుకు జారావమ్మా? ఓహో, ఇదంతా నీ పనా? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? నువ్వు కావాలనే అమ్మ రావడం చూసి మెట్ల మీద ఆయిల్ వేశావు. అమ్మ వచ్చి పడబోతుంటే పట్టుకొని అమ్మని కాపాడినట్టు బిల్డప్ ఇద్దామనుకున్నాం. లేదా ఒకవేళ అమ్మని పట్టుకోలేకపోతే అమ్మ కింద పడిపోయిన తర్వాత అమ్మకు సేవలు చేసే పనితో ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం, అంతే కదా? చూస్తుంటేనే అర్థమవుతుంది. నీ చేతిలో ఆయిల్ ఉంది, ఇక్కడ మెట్ల మీద ఆయిల్ ఉంది. అలాంటిది ఏమీ లేదని తప్పించుకోవాలని చూడకు. అమ్మా, నేనెందుకలా చేస్తాను? తను చెప్తుంది అబద్ధమమ్మా, నన్ను నమ్మమ్మా. నోర్మోయ్!
ప్రతిసారి అమ్మ అమ్మ అంటూ పిలవకు. నువ్వలా ప్రతిసారి అమ్మ అని పిలుస్తుంటే నాకు నాకు ఏదోలా ఉంది. మనిషి తను కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడంటే ఏమో అనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే అదే నిజమని అర్థం అవుతోంది. చిచి, ముందు ఎంతో మంచిగా నటిస్తారు, అవకాశం రాగానే స్వార్థంగా మారిపోయి ఎంతకైనా తెగిస్తారు. ఇన్నాళ్ళు మీరు నటించారో అని తెలిసినప్పుడల్లా మిమ్మల్ని నమ్మిన నా గుండె ఎంత క్షోభ పడుతుందో మీకు తెలీదు. అవును, నీ వల్ల అమ్మ, నేను, నానమ్మ ఇలా అందరం ఎంతో బాధపడుతున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? గాయత్రి, మాటలనవసరం. చూడు, నువ్వు ఈ ఇంట్లో ఒక ఎంప్లాయీలా ఉన్నావు, అలాగే ఉండు, అలాగే పిలు. అసలు ఇంకా చెప్పాలి అంటే మా ఆయన రిక్వెస్ట్ మీద ఒక గెస్ట్ లా వచ్చారు, అది కూడా 30 రోజుల కొరకు. ఈ 30 రోజుల్లో నువ్వు వచ్చిన పని చూసుకుంటే అందరికీ మంచిది. అలా కాకుండా వరసలు కలుపుతాను, అందరినీ దగ్గర చేసుకుంటానని ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఈ 30 రోజుల తర్వాత నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ 30 రోజులు కూడా నన్ను అమ్మ అని పిలవకు. ఎప్పట్లాగే మేడం అని పిలువు. పద గాయత్రి. సరేమ్మా. అమ్మా, నీకేం కాలేదు కదా? పర్లేదమ్మా. బాధపడకక్క. రాధా, ఏంటి రాధా ఇది? ఇంత పరధ్యానంగా నడుస్తున్నావేంటి? ఎదురుగా గుమ్మ ఉన్నది కూడా కనిపించలేదా? చూసుకోలేదు మనోహర్. వెళ్ళు. మీ అమ్మ విషయంలో ఏం చేస్తానో, తనని ఎలా ఆడుకుంటానో, ఎంత ఇబ్బంది పెడతానో చూడు. అమ్మా, నువ్విక్కడే ఉంటే ఈ 30 రోజులు రోజుకో రకంగా మీ వాళ్ళని శారీరకంగా, మానసికంగా ఇలా టార్చర్ పెడుతూనే ఉంటాను. రాధా, రాధా, ఏంటి పిచ్చి పని? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా రాధా? ఎప్పుడు లేని ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు? ఏమవుతుంది నీకు? నా వల్ల కావట్లేదు మనోహర్. అసత్య నా మీద కోపంతో నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
కళ్ళ ముందే అమ్మని గాయపరిచి తన రక్తం కళ్ళు చూసింది. ఛాలెంజ్. ఛాలెంజ్. చాలా పెయిన్ వస్తుందండి, చాలా పెయిన్ గా ఉంది. అమ్మా, హే, నా మీద పగతో నాన్నమ్మ విషయంలో అంత దారుణంగా ప్రవర్తించింది. ఈరోజు ఎలా చేసింది? ఇవన్నీ చూస్తూ కూడా నేను సత్యాన్ని ఏం చేయలేకపోతున్నాను. అందుకే నాకే ఫ్రస్ట్రేషన్. ఎవరి మీద చూపించాలో తెలియక నా మీద నేనే చూపించుకుంటున్నాను. నిజంగా నీకు పిచ్చి పట్టింది రాధా, లేకపోతే నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తావు? చా, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించే ఫైటర్లా ఉండేదానివి, కానీ నిన్ను నువ్వే గాయపరుచుకునే స్థితికి వచ్చావు. అంతకు మించి నేనేం చేయలేకపోతున్నాను. చూడు రాధా, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. నువ్వు ఇలా డల్ అయిపోతే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. అందుకోసమే నిన్ను సైకలాజికల్గా వీక్ చేద్దాం అనుకుంటున్నారు. అలా చేసి మనల్ని దెబ్బ కొడదామని చూస్తున్నారు. ఇలాంటప్పుడే మనం మరింత స్ట్రాంగ్గా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. అప్పుడే కదా మనం వాళ్ళని ఎదుర్కొని మన కుటుంబాన్ని కాపాడుకోగలం. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా లేదా? గుడ్, అది నా రాదంటే అలా ఉండాలి. నీకు గుడ్ న్యూస్. నేను నా ఫ్రెండ్తో మాట్లాడాను. మన సీసీ కెమెరా ఫుటేజ్ రికవరీ గురించి చెప్తే తను చేసి పెడతానన్నాడు. హార్డ్ డిస్క్ కూడా తనకి పంపించాను. నాకు తెలిసి రేపటికల్లా ఫుటేజ్ అంతా రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఆ వీడియో మన చేతికి వచ్చిందంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. ఆ సత్యని జైల్లోకి పంపించవచ్చు. నువ్వు మీ వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మనోహర్. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ ఎప్పుడు లేంది. ఈ పరధ్యానంగా ఉండటం, గాయపరుచుకోవాలని చూడటం, ఇలాంటివన్నీ ఆపే. తర్వాత చెప్తూ కానీ నీ థ్యాంక్స్. సారీ మనోహర్. మళ్ళీ ఇదెందుకు? ఇంకొకసారి అలా చేయను మనోహర్. అది వెరీ గుడ్. రాదంటే ఇలా ఉండాలి. రేపు వీడియో ఫుటేజ్ వచ్చిన తర్వాత టపాసులా పేలాలి. ఉదయాన్నే లేవడం, రెడీ అవడం, టిఫిన్ చేయడం, రొటీన్ అయిపోయింది. ఈరోజు ఎలాగైనా దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ఫాస్ట్కి ముందే ఓ 90 వెయ్యాలి. కానీ ఎలా? చేతులు చిల్లిగా అవ్వలేదే. ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి? మా మాధవి దాచుకున్న చిల్లర ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం.
ఏం చేసుకోవాలి ఇవి? అల్మారాలన్నీ వెతికినా అల్లుపు వచ్చింది కానీ ₹1 దొరకలేదు. ఈ రోజు కూడా రొటీన్గా టిఫిన్ తిని మొదలెట్టాల్సిందే. మాధవి 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 అక్క పిలుస్తోందేంటి? మాధవి త్వరగా రా. వస్తున్నానక్క. ఎందుకు పిలుస్తోందో ఏంటో, ఇప్పుడు కదా వచ్చాను. అందరూ బిజీగా ఉన్నారు, పక్కనేం తప్ప. పాత చీరలకు కొత్త చీరలు రావాలమ్మా, రావాలి. చీరలే ఎందుకు? ప్యాంటు షర్టు కొనకూడదా? సమానత్వం అంటారు, చీరలే కొంటారు. ఇదేం సమానత్వం? మేము చీరలు కొంటామమ్మా, పాత చీరలు కొంటాం, పాత పట్టు చీరలు కొంటాం. నువ్వు చీరలే కొంటానంటే నేను చీరలే అమ్ముతాను. నా రొటీన్ బ్రేక్ చేస్తాను. తాకాదీమితో వంశీ గారు, ఆ వీడియో అందరికీ చూపించండి. అలాగే చూపించు. అసలైన వారసురాలు ది గ్రేట్ దేవకి వాసుదేవుల ఒరిజినల్ కూతురైన ఆ రాధని వాళ్ళ చేతనే బయటికి గెంటించగలిగాను. అలాగే మేడం, జాగ్రత్తగానే ఉంటాను. ఆస్తి మన చేతికొచ్చాక మనమేంటో చూపిద్దాం. నాకు నిజం తెలిసిపోయిందమ్మా. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి. నువ్వు నా గాయత్రివని తెలిసిపోయిందమ్మా. అదిగో నా కొడుకు కోడలు వచ్చేసారు. వెంటనే వాళ్ళకి నిజం చెప్పి నీ అంతు చూస్తానే. నానమ్మా, 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 ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను నానమ్మా. ఇదంతా నువ్వు చేసావా? ఎందుకు చేసావు? నేను చెప్తాను మేడం. నాన్నమ్మ నాకు ఫోన్ చేసి ఈ సత్యం మా అందరినీ మోసం చేసింది, నువ్వే మా గాయత్రివి, త్వరగా ఇంటికి రా అమ్మా అని చెప్పింది. ఈ నిజాన్ని నాన్నమ్మ అందరికీ చెప్తే తనకి ప్రమాదమని కావాలని నాన్నమ్మని ఇలా తోసేసింది. ఇప్పటికైనా మీ అందరికీ తెలిసిందా ఈ ఇంటి వారసులు ఎవరు? ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తావా?
నీ వల్ల నా కూతురు గాయత్రిని ఎంత అపార్థం చేసుకున్నాను, ఎంత టెన్షన్ పెట్టాను. ఆస్తి కోసం ఇంత దిగజారుతావా? చెయ్! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అది కాదమ్మా. నార్మల్! ఇంకొక్కసారి అలా పిలిచావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. 20 సంవత్సరాలు దూరమైన నా కూతురు ఇంటికొచ్చిందని ఎంతో ఆనందించాను, ఎంతో గొప్పగా చూసుకున్నాను. చివరికి ఆస్తినివ్వడానికి కూడా సిద్ధపడ్డావు. దేవుడి దయ వల్ల, నా కూతురు రాధ దయ వల్ల నీలో ఉన్న రాక్షసత్వం బయటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఇప్పుడే అత్తయ్య గారికి ఇంత ప్రమాదం తలపెట్టావంటే ఆస్తి నీ చేతికొస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తావేంటి? రాధ నీ గురించి చెప్తున్నా నా కూతురు అలాంటిది కాదని సర్ది చెప్పుకున్నాం. ఇక చివరికి నువ్వే మా కూతురివి కాదని తెలిసింది. ఆ భ్రమరాంబతో చేతులు కలిపి నా ఇంటిని నాశనం చెయ్యాలని చూస్తావా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తావు? అందుకేనేమోనండి, మన కూతురు రాధ కాబట్టి రాధ మన కోసం తన ప్రాణాలకి తెగించి పోరాడింది. ఏ సంబంధం లేదు కాబట్టి ఈ సత్య ఎత్తుకు తెగించిందండి. నువ్వు తిరిగి రావడమేమో అదృష్టం అనుకున్నావు, కానీ వచ్చింది అదృష్టం కాదు, కనీసం మా కూతురు కూడా కాదు. ఇన్ని రోజులు అసలైన మేలి బంగారం లాంటి మా ఇంటి వారసురాలను దూరం పెట్టి ఈ చీడ పొరుగుని చేరదీశావు. చీడ పొరుగు చెదపొరుగులా మారి మా ఇంటినే తినేయాలని చూస్తోందని ఇప్పుడే అర్థమవుతోంది. ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం ఆత్మ గౌరవాన్ని కూడా వదిలిపెట్టావంటే నువ్వు ఎలాంటి దానివో అర్థమైపోతోంది. నువ్వు నా కూతురు అని అబద్ధం ఆడినా క్షమించేదాన్నేమో గాని మా ఇంటి పెద్ద దిక్కు అత్తయ్య గారికి ఎంత ప్రమాదం తలపెడతావా? అసలు మా అందరికన్నా ఎక్కువ తనే నిన్ను ప్రేమించింది కదా. అప్పుడు నీకేమనిపించలేదా ఇలాంటిది ఎందుకు చేశానని? ఇంకా తనతో మాట్లాడక తన్ని తరిమేక లేవే. ఏంటి అలా చూస్తున్నావు? ఎన్ని రోజులు పిన్ని పిన్ని అంటూ మా పక్కనే తిరుగుతూ మమ్మల్ని మోసం చేస్తావా? నిన్ను కొట్టడం కాదే, చంపి పోగులు పెట్టాలి. మాధవి, నువ్వు ఆగు. ఇలాంటి వాళ్ళని కొట్టి తరిమేస్తే మరో ఇంటికి ప్రమాదంగా మారతారు. ఎంతగా నమ్మాం నిన్ను, కానీ ఇలా చేస్తావనుకోలేదు. చివరికి ఒక పెద్దావిడన్న కనికరం కూడా లేకుండా ఇంత దుర్మార్గానికి ఒడిగాడతావా? నిన్ను ఇప్పుడే పోలీసులకు పట్టించి జైలుకు పంపిస్తాను. శేషు, పోలీసులకు ఫోన్ చేయి. అలాగేనే. మమ్మల్ని క్షమించమ్మా. ఇన్ని రోజులు తన మోసాన్ని అర్థం చేసుకోలేక నిన్నెంతో కష్టపెట్టాం. ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా, ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు, ఎదురయ్యావే నాకే ఈనాడు.
గాయత్రి, నువ్వే మా కూతురువి. అమ్మా గాయత్రి, రండి ఎస్ఐ గారు రండి. రోషన్, రండి. పోలీసులు వచ్చారులే. రండి రండి, ఇలా రండి. ఈవిడే మా అందరినీ మోసం చేసి మా ఇంటి కూతుర్ని అంటూ ఇంట్లో అడుగుపెట్టింది. అంతేకాకుండా మా అమ్మని చంపాలని హత్యా ప్రయత్నం చేసింది. ఆ, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఆ భ్రమరమ్మ గారేమో కోపంగా ఫోన్ పెట్టేశారు. అవతల ఫుటేజ్ వచ్చేస్తోంది. హలో, నేను సత్యని మాట్లాడుతున్నాను. సత్యానా? ఎవరి సత్య? మేడం, గుర్తొచ్చింది. భ్రమరాంబ గారు చెప్పారు ఎప్పుడైనా మీకు అవసరం వస్తే పని చేసి పెట్టమన్నారు. ఆ, ఆ, చెప్పండి మేడం, ఏంటి పని? ఇప్పుడు నేను చెప్తున్న పని చాలా అర్జెంట్. అర్థమైంది కదా, వెంటనే జరిగిపోవాలి. అలాగే మేడం, అర్థమైంది మేడం. బండేకరా. రేయ్, బండి వస్తుందిరా. భయ్యా 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 ఏమైంది భయ్యా? భయ్యా భయ్యా ఏమైంది? భయ్యా ఏమైంది భయ్యా? అయ్యో భయ్యా భయ్యా ఏమైంది? భయ్యా 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 ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది? రండి బ్రదర్, అక్కడ కూర్చుందరు. కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్స్ భయ్యా, నీ వల్ల నా ప్రాణం నిలబడింది. అయ్యో దాన్నే ముందు భయ్యా. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. వెళ్ళండి, నేను పర్లేదు, వెళ్ళండి. మీరు ఓకే కదా? పర్లేదు. హలో, ఏమైంది? పని అయిపోయింది మేడం. సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. భ్రమరాంబ గారికి చెప్పండి మేడం. చెప్తాను ఖచ్చితంగా. రేయ్ పదరా. రాధా, నువ్వు నీ తెలివితేటలతో నా గుట్టు బయట పెట్టాలని చూసావు. నేను నా తెలివితేటలతో మొత్తం ప్లాన్ చేసి నీ ప్లాన్ ని దెబ్బ కొట్టాను. ఎలా ఉంది దెబ్బ? అదర్స్ కదూ? అసలు నీ కోడి బుర్రకి ఎన్ని తెలివితేటలున్నాయని నేను అనుకోలేదు. పర్వాలేదు,
బాణ్ణి తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు తప్పించుకున్నంత మాత్రాన ఎప్పటికీ తప్పించుకోలేవు. తప్పించుకోగలను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చెయ్యడమే నా పని. చెప్పాను కదా రాధా, మొన్నటి వరకు నువ్వు నన్ను బెదిరించావు, ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూసావు. కానీ అదిక అయ్యే పని కాదు. నేను నిన్ను ఇంతకింత ఈ ఇంట్లో అవమానించి ఈ ఇంట్లో వాళ్ళ చేత మళ్ళీ నిన్ను బయటికి గెంటించేస్తాను. అది చూద్దాం. నీకున్న నక్క తెలివితేటలు, ఆ భ్రమరాంబకున్న తోడేలు తెలివితేటలు కలిపి ఇంట్లో వాళ్ళందర్నీ మోసం చేసి గాయత్రిగా చలామణి అవుతున్నావు. కానీ నీ ఆటలు ఎన్నో రోజులు సాగనివ్వను. ఎలా చేస్తానో ఏం చేస్తానో తెలియదు, కానీ నిన్ను ఆ భ్రమరాంబని ఎంతమంది ఎదురొచ్చినా వదిలిపెట్టను. అది చూద్దాం. అయినా నీలాంటి ఏ బలం లేని వాళ్లతో నాకు ఛాలెంజ్ ఏంటి? నాకిప్పుడొక పేరుంది, గాయత్రి అని. దాని వెనకొక బ్రాండ్ ఉంది, దేవకి అని. అన్నింటికీ మించి ఆస్తి, అంతస్తు, బలం, బలగం అన్నీ ఉన్నాయి. నన్ను గాయత్రి కాదు అని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా వాటిని ఎత్తకుండా, మనిషి కదలకుండా మూల పడుకోబెట్టేస్తాను. నీ దగ్గర అన్యాయంగా, అక్రమంగా మోసం చేసి సంపాదించుకున్నవి ఎప్పటికీ నీది కానిది నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు. కానీ నా దగ్గర నీతి, నిజాయితీ, నిజంతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. అవి చాలు చెడుని గెలిచి మంచిని నిలబెట్టడానికి. సమయం కలిసొచ్చినప్పుడు నువ్వు మూలకు పడి ఉంది అనుకున్న నిజం ధైర్యంగా, ఆరోగ్యంగా నడిచొస్తుంది. ఆ రోజు ఎంత దూరంలో లేదు. అదే చూద్దాం. సత్య, ఒక్క నిమిషం. ఓ, ఏంటి మనోహర్, నువ్వు కూడా ఏమన్నా ఛాలెంజ్ చేయాలా? కాదు, ఇందాకటి నుంచి ఒకదానికి క్లారిటీ రావట్లేదు. అన్నీ బానే చెప్పావు గానీ ఆ రౌడీ గాళ్ళకి వీడే అని ఎలా కన్ఫర్మ్ చేసావు? మీ ఆవిడంది కదా నావి నక్క తెలివితేటలు అని. ఆ నక్క తెలివే చూపించాను. ఇతను ఎలా ఉంటాడో తెలియకపోయినా నీ ఫోన్లో దొంగతనంగా ఇతని ప్రొఫైల్ చూశాను. తన ప్రొఫైల్ పిక్ లో స్టైల్ గా కారు ముందు దిగిన ఫోటో ఉంది. దాంతో ఇతని కార్ నెంబర్, ఇతని మొహం రెండు ఆ రౌడీలకి పంపించాను. దట్స్ ఆల్. ఈ నక్కతో కొంచెం జాగ్రత్త. హే, సారీరా, ఇదంతా నా వల్లే జరిగిందే. ఇట్స్ ఓకేరా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు బయలుదేరు. సరే. రాధా, ఆధారం ఉంటే బాగుండేది, బట్ మిస్ అయిపోయింది. సర్లే, నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. మహాభారతంలోనైనా ఎన్ని మలుపులు, ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో లేదో ఒక్కసారైనా చదవాలి. ఈ రాధేమో ప్రతిసారి గాయత్రిని నేనే అని చెప్పాలని ప్రయత్నం చేస్తోంది. అవతల గాయత్రి ఏమో ఈ రాధకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతోంది. మళ్ళీ ఇద్దరూ కలిసి గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన గాయత్రో తెలిసి చూడటం లేదే. ఒకవేళ అలా తెలిస్తే వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసి ఆస్తిలో మాట అడగచ్చు.